నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో గల ప్రధాన కాలువలకు సత్వరమే మరమ్మతులు చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్. క్రేన్ ని ఢీకొట్టిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు. పాక్షికంగా ధ్వంసమైన బస్సు. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నిర్వహించిన సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షత వహించారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అజెండాలో 4 అంశాలను మాత్రమే పొందుపరిచారు. కౌన్సిల్ ఏకగ్రీవంగా అన్ని అంశాలను ఆమోదించింది. టీడీపీ కౌన్సిలర్ అన్నం పిన్నారావు తమ వార్డు పరిధిలో వాటర్ పైపుల్లో నీరు రాకపోయినా మున్సిపల్ సిబ్బంది బిల్లులు చెల్లించాలని బిల్లులు పంపించారని కౌన్సిల్ దృష్టికి తీసుకురాగా కొంతసేపు అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాటర్ కనెక్షన్లు బిల్లు వసూలుపై వాదన జరిగింది. కమిషనర్ జూన్ 6వ తేదీ తర్వాత ఈ అంశంపై చర్చిద్దామని కౌన్సిల్ కు తెలిపారు. దానికి సంబంధించిన అధికారులు వెళ్తున్నారు అక్కడికి. వాళ్ళే మెయింటైన్ చేస్తున్నాం సార్. మొత్తం వేసాం సార్. 2 months కానీ హై బేసిస్లో వేసాము. ఎన్ని డేస్ పెడితే అన్ని డేస్ వరకే బిల్ చేస్తాం. మా వార్డు సంబంధించి 17, 18, 16 ఈ కొన్ని వార్డులకు సంబంధించి ఒక్క చుక్క కూడా వాటర్ రావడం లేదు. కానీ వాటర్ ఛార్జెస్ వేస్తున్నారని ఈ 3 సంవత్సరాల కౌన్సిల్ మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము చెప్తూనే ఉన్నాం అధ్యక్ష. నెలకు ఒకసారి జరిగే మీటింగు, ఆ మీటింగ్లో మా మాట వింటున్నారు, తర్వాత మళ్ళీ నెల తర్వాత అదే వదిలేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు వాటర్ ఛార్జెస్ కింద 4,700 రూపాయలు, 5,400 రూపాయలు వాటర్ ఛార్జెస్ కింద మా వార్డులో వచ్చింది అధ్యక్ష. అలాగే చాలా మందికి వచ్చినాయి అధ్యక్ష. ఒక్క చుక్క కూడా వాటర్ ఇవ్వకుండా మన వాటర్ ఛార్జెస్ పన్నుల్లో కలిపి ఇవ్వడం ఏంటి అధ్యక్ష? ఇది దోపిడీ కాదా? ఇది దుర్మార్గం కాదా? వాటర్ ఛార్జెస్ వసూలు చేయాలి అధ్యక్ష, కానీ ఒక చుక్కము కూడా వాటర్ ఇవ్వకుండా వాటర్ ఛార్జెస్ వసూలు చేయటమే. ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కానీ పేద ప్రజలకి బీపీఎల్ కుటుంబాలకు ఎప్పుడు కూడా ఉచితంగా ఇస్తారని అంటారు. కానీ ఇది ఆల్రెడీ అమౌంట్ గ్రాంట్ కింద ఇచ్చారు కాబట్టి అమౌంట్ గ్రాంట్ అయిపోయింది కాబట్టి ఆ ఫండింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు జనరల్గా పెట్టారు. దాన్ని కూడా తీర్మానం చేసుకొని నేను చేసుకునే ఛాన్స్ ఉన్నది. అది ఆల్రెడీ ఏంటంటే మాట్లాడుకునే దానికి దోపిడీలు, దొంగతనాలు ఇవన్నీ కూడా అవసరం లేదని చెప్పి అధ్యక్షులు ఏమంటారు చెప్పండి. 5,400 రూపాయలు పేద ప్రజల కోసం మాట్లాడడం తప్పు కాదు, కానీ దోషులు దొంగతనాలు మాత్రం అంటే మంచి పద్ధతి కాదు. మీరు బిల్లు వేస్తున్నారు, తీసుకుంటున్నారు. వాడితే బిల్లు వేసిన ఒక పద్ధతి, వాడకుండానే మనం పన్ను వేస్తున్నాం, వసూలు చేస్తున్నాం. దాన్ని ఏమంటారు? దోపిడీ అంటే ఇంకేమంటారు? చెప్పండి.
వసూలు చేయడం గురించి మాట్లాడారు అధ్యక్ష. ఏమని మీరు వాడకుండానే పన్ను వసూలు చేయడం అనే దాన్ని దోపిడీ అంతా దాని సమయం చెప్పండి అధ్యక్ష. దాకా గౌరవ వార్డ్ మెంబర్స్ వాటర్ సప్లై విషయంలో కొన్ని విషయాలు అడిగారు అధ్యక్ష. దానికి సంబంధించి అధికారుల నుంచి కొంత వివరణ ఇస్తాం. పూర్తి వివరణ దీంట్లో ఏది కారణం లేదు. వారు చెప్పినటువంటి ప్రతి విషయానికి సమాచారం ముందు ఇస్తాం. అయితే బిఫోర్ దట్ ఏంటంటే ఈ కోడ్ ఉంది కాబట్టి డీటెయిల్గా ఎక్కువ ఇంటికి వెళ్ళిపోలేను, క్లుప్తంగా చెప్తాను. దాని గురించి లేదు. గౌరవ వార్డు మెంబర్లు ఈ యొక్క అధికారికమైనటువంటి ఏదైతే మేము బిల్స్ పంపించినటువంటి డిమాండ్ నోటీస్ పంపించినటువంటి మాట అయితే వాస్తవం. దీన్ని ఎలాంటి డిస్ప్యూట్ అయితే ఏం లేదు. ఇది వాస్తవం. ప్రాపర్టీ ట్యాక్స్తో పాటుగా వాటర్ ఛార్జెస్ కలెక్షన్ సంబంధించి మీరు పే చేయండి అనేది పంపినటువంటి అయితే వాస్తవం. అది 100% క్లియర్. దాంట్లో ఎలాంటి రహస్యం లేదు. అండ్ ఎవరైనా కానీ మున్సిపాలిటీని మాకు ట్యాప్ కనెక్షన్ కావాలని అప్రోచ్ అయినప్పుడు మేము వాళ్ళకు శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇచ్చేటువంటి క్రమంలో ఒక క్లాస్ పెట్టింటాం. ఈ కనెక్షన్స్ అనేది చెప్పకుండా ఇంటి హోదాతో సంబంధం లేకుండా ఇచ్చిన సందర్భం ఏ సంవత్సరం చెప్పండి. ఎవరు అధికారం ఉన్నారో చెప్పండి. ఎవరు అధికారం ఉన్నారో చెప్పండి. ఏ సంవత్సరం చెప్పండి. ఏ సంవత్సరం చెప్పండి. ఏ సంవత్సరం గురించి ఏ సందర్భంలో ఏ సంవత్సరం చెప్తే ఏ సంవత్సరం చెప్తే ఏ సంవత్సరం చెప్తే సమాధానం చెప్పలేదండి. చెప్తాం. మాట్లాడదాం. మంచి మాట్లాడడం చెప్పింది. కనెక్షన్ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ పన్ను అనేది 2019 నుంచి 2024 వరకు జరిగింది. పన్ను మేము తీర్మానం దేశాల కౌన్సిల్ చేయాలా? దయచేసి ఒక్క నిమిషం అసలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే మున్సిపాలిటీలకి స్థానిక సంస్థలకి ఆదాయ మార్గాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అది అప్లికేషన్ పెట్టకుండా మీరు అప్లికేషన్ పెట్టకుండా కూడా కమిషన్ మీరిచ్చే మీరు పన్ను వసూలు చేస్తారు. లోకల్ బాడీస్ ఏదైతే ట్యాక్స్ వాటర్ చేంజెస్ రెండు కలిపి డిమాండ్ నోటీస్ ఇచ్చినటువంటి విషయం అయితే వాస్తవం. ఇది ఈరోజు కాదు, చాలా కాలం నుంచి ఉంది, ఇది జరుగుతూ ఉంది. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ఇష్యూ అయితే కాదు. ఇది అమృత పథకంలో 200 రూపాయలకు కోయించేటువంటి కార్యక్రమం 2015 నుంచి స్టార్ట్ అయింది. సో అయితే ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు సభ ముందు ఉంచుతాను, దయచేసి గమనించండి. మేము డిమాండ్ నోటీసులు ఇస్తున్నాం, కానీ మాకు వాటర్ ట్యాక్స్ కలెక్షన్స్ ఈరోజు దగ్గర దగ్గర 8,50,00,000 రూపాయలు డ్యూ ఉంది, అర్హత ఉంది. అది రావటం లేదు. దాని గురించి ఈ అంత కోడైనాక ఏంటంటే పూర్తి వివరాలు మేము ముందు వస్తాము. ఆ రోజు దీని గురించి కూలంకషంగా మీరు డిస్కషన్ చేసి ఏ రోజు ఎలాంటి ఇది ఇస్తారో డెసిషన్ ఇస్తారో దాని మీద ఫాలో అవుతాం. దిస్ ఈజ్ ఇప్పుడు ఉన్నటువంటి స్టాండ్ బోర్డ్. ఇది ఏదైనా ఉంటే కనుక ఆఫ్టర్ June 6th తర్వాత మాట్లాడుతున్నాం చక్కగా. కోడ్ రావడం వల్ల దీనికి కొంత స్టేట్మెంట్ అయింది. కలిసిపోలేదు. ఆఫ్టర్ June 6th అందరం కలిసి వెళ్ళిపోయి అక్కడ ఏం చేయాలనేటువంటి విషయాల గురించి కొన్ని విషయం మాట్లాడుతున్నాం. కరెంట్ బిల్లు 2-3 నెలల నుంచి ఆపారు. ఏదో ఎక్కువ పడ్డ ఛార్జీలు పడ్డారు, వాళ్ళు ఆపారు. ఆపితే ఇప్పుడు బాగా ఒక్కపోతా అన్ని చెప్పా చేయకుండా ఆ కరెంట్ ఫీజులు పీకేస్తున్నారు.
వీళ్ళు అడగాలిగా, వాళ్ళు అడగాలిగా, బయట ఉంటే ఫీజులు పీకెళ్తారైనా. అనంతరం అజెండాలోని అన్ని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి స్టేషన్, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున సాధారణ సమావేశం 4 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, కమిషనర్ గారికి, అలానే మన కౌన్సిలర్స్ సభ్యులకి, అలా అధికారులకి, మీడియా వాళ్ళకి, విలేకరు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి మన 40 వార్డుల్లో సమస్య ఏదైనా శానిటేషన్ పరంగా కానివ్వండి, రోడ్డు సమస్య కానివ్వండి, ఈ లైట్ల సమస్య కానీ ఏదైనా సరే మా దృష్టికి అనేది తీసుకువస్తే దాన్ని వెంటనే పరిష్కరిస్తాము. రాబోయే రోజుల్లో తెనాల్లో మంచి అభివృద్ధి మేము అందజేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో గల ప్రధాన పంట కాలువలు, ఉప కాలువల్లో సత్వరమే మరమ్మతులు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్నా శివశంకరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం చెంచిపేట ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శివశంకరరావు మాట్లాడారు. పశ్చిమ డెల్టా పరిధిలో గల 5.75 లక్షల ఎకరాలలో రైతాంగం దుక్కులు దున్ని పచ్చరొట్టె విత్తనాలు చల్లుతున్న తరుణంలో పంట కాలువలు, మురుగు కాలువల్లో తూటాకు, గుర్రపు డెక్కలతో పాటు మీటలు వేసుకుపోయినా కానీ ఇంతవరకు మరమ్మతులు చేపట్టలేదని ఆయన విమర్శించారు. దుగ్గిరాల, కొమ్మమూరు, బిడపర్రు, లాకుల శిథిలావస్థకు చేరుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వర్షాలు పడటం వల్ల రైతులు దుక్కులు దున్నుకొని పొలాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో జనుము, జీలుగా, పెసర లాంటి వాటిని వేసి దుక్కు దున్నుకే క్రమంలో దాన్ని విత్తనాలు చల్లుతూ ఉన్న పరిస్థితి. ఈ క్రమంలో పులిచింతలలో డెడ్ స్టోరేజ్కి రావటం, వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో వాతావరణ శాఖ వాళ్ళు మంచి వర్షాలు పడతాయని చెప్తా ఉన్న క్రమంలో పంట కాలువలు మొత్తానికి తెనాలి డెల్టా ఏరియా మొత్తం 5.5 లక్షల ఎకరాల సాగులో దానికి సంబంధించిన దుగ్గిరాల మెయిన్ లాకుల దగ్గర నుంచి పంట కాలువల నిర్వహణ, షట్టర్స్ రిపేర్సు ఈ మొత్తం కూడా ప్రశ్నార్థకంగా కనిపిస్తూ ఉన్నాయి. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి, కేవి సత్యనారాయణ, ఈదుల పూర్ణచంద్, మేకల చిట్టిబాబు, పలు రైతులు పాల్గొన్నారు. తొలుత ఇరిగేషన్, డ్రైనేజీ, మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అదును పదును చూసి రైతు వ్యవసాయం చేస్తాడు, కానీ దానికి తగ్గట్లు ప్రభుత్వం సన్నద్ధత లేకపోవటం అనేది చాలా శోచనీయమైన విషయం. ఇవాళ ఇరిగేషన్ ఆఫీసు పోతేనే ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు కానీ, సూపరింటెండెంట్ గారు కానీ అసలు ఈ రైతులకు అందుబాటులో లేకపోతే మరి ఏ విధంగా రైతులకి వాళ్ళు సేవ చేస్తారు అనేది కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో చూసినట్లయితే రైతులకి అందుబాటులో ఉండాల్సిన వ్యవసాయ శాఖ కానీ, ఇరిగేషన్ శాఖ కానీ, డ్రైనేజ్ శాఖ కానీ సమన్వయ లోపం కూడా పట్టొచ్చినట్టు కనపడుతుంది. రైతులకు కావాల్సిన జీలుగ విత్తనాలు, పెళ్లి పెసర కానీ ఈ విత్తనాలు కూడా ఏదో అరాకొరగా ఇస్తున్నారు తప్పితే అవసరమైన రైతుల్ని ఎంపిక చేసుకుని ఇచ్చే పరిస్థితి లేదు. అట్లా జింకు కూడా ఇవాళ అందరికీ అందుబాటులో లేకుండా బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ శాఖలు కూడా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఉందనేది కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భావిస్తుంది. గత 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అనేది సాగునీటి కాలం మీద కానీ, మురుగునీటి కాలం మీద రూపాయిని ఖర్చు చేయలేదండి. ఇటువంటి లాకులు కానీ పూర్తిగా దెబ్బతిన్నాయి. పంట కాలువల్లోకి ఏంటండి, పంట కాలంలోకి, మురుగు కాలంలోకి, వ్యవసాయం వాడే కాలంలోకి పట్టణాల్లో ఉన్న మురుగు, పినపాడు, మారిస్పేట, అక్కడ టిట్కో అపార్ట్మెంట్లు కానీ, ఇక్కడ వచ్చి రాజు గృహకల్ప అపార్ట్మెంట్ మురుగు మొత్తం వచ్చి పంట కాలంలో పెట్టారండి. చట్టాలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే దిగు వాళ్ళకి మన పంట నీరే, దిగు గ్రామాలకు తాగునీరు కూడా, తాగునీరులో ఎటువంటి మురుగునీరు వచ్చిన తర్వాత పంపించకూడదని చెప్పి చట్టం చెప్తున్నా కానీ వీళ్ళు మురుగునీళ్ళు వచ్చి పంట కాలంలో పంపిస్తున్నారు, మురుగు కాలంలో పంపిస్తున్నారు. గతంలో కూడా వచ్చిన తర్వాత ఏంటంటే అండి, వరి పైరు ఎదబెట్టినప్పుడు దాదాపు 5 రోజులు వర్షాలు కనబడి మునుగుతే కనుక నీరు బయటికి వెళ్ళిన పరిస్థితి. ఎందుకంటే పట్టణాల్లో ఉన్న మురుగు మొత్తం మురుగు కాలంలో పంపిస్తున్నారు. దానివల్ల మురుగు ముందు కదలని పరిస్థితి. దాన్ని కూడా ఉపాధి హామీ పడిపోయి మాత్రంగా 1.2 వెడల్పు గల కాలం మాత్రం ఉపాధి హామీ కింద పెడుతున్నారండి. దానివల్ల ఏంటంటే మురుగు కాలంలో శుభ్రం చేసే పరిస్థితి అనేది లేదు. ఇప్పుడు చిన్న విరామం.